హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. గైస్, ఈ వీడియోలో ఏంటంటే నిన్న మనమైతే కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేసాం కదా గైస్ సీడ్తో. ఆ వరల్డ్ అయితే నేనైతే చూపించాను మీకు కూడా, అండ్ దాంట్లో ఒక హౌస్ కూడా కట్టాను. అండ్ చూడండి, హౌస్ అయితే ఇంకా మొత్తం తయారవ్వలేదు గైస్, ఎందుకంటే నాకు క్లాసెస్ ఉన్నాయి, ఎక్కువ వర్క్ అయితే చేయలేకపోయాను. బట్ నేనైతే చేశాను, చూడొచ్చు. హౌస్ని అయితే నేనైతే ఇలా అయితే కన్స్ట్రక్ట్ చేశా గైస్. అండ్ దీంట్లో ఇంకా టార్చెస్ పెట్టాను అండ్ చెస్ట్స్ కూడా పెట్టాను. అండ్ చూడండి గైస్, అండ్ మనమైతే గ్లాస్ అయితే చేసుకోవాలి. నేనైతే శాండ్ అయితే వెతుకుతా గైస్. అండ్ మర్చిపోయాను గైస్, టెరాకోటా దగ్గర శాండ్ అయితే కనిపించింది నాకు. అండ్ అక్కడికి వెళ్ళి నేనైతే శాండ్ అయితే తెచ్చుకుంటాను. చూసారు కదా, నేను కొన్ని హేబిల్స్ని అయితే తీసుకున్నా గైస్. నిన్న మీకు చూపించా కదా, ఆ కొన్ని తీసుకుని నేనైతే బ్రెడ్ అయితే చేసుకున్నాను. నేనైతే చూసా గైస్, టెరాకోటా దగ్గర శాండ్ అయితే ఉంది, అదిగోండి అక్కడైతే ఉంది మనకు శాండ్. అండ్ గుమ్నెలు మనమైతే శాండ్ అయితే కలెక్ట్ చేసుకుందాం అండ్ మన హౌస్ని అయితే ఫుల్గా రెడీ అయితే చేద్దాం. పదండి గైస్, మనమైతే ఫటాఫట్ వెళ్ళిపోదాం. అండ్ మనమైతే శాండ్ అయితే కలెక్ట్ చేద్దాం గైస్. అండ్ పక్కన ఇంకా షీప్స్ అయితే ఉన్నాయి, బట్ నేనైతే చంపదలుచుకోలేదు, ఎందుకంటే మన దగ్గర కొంచెం ఫుడ్ అయితే ఉంది, సరిపడా ఫుడ్. అండ్ దానికి అని నేనైతే చంపట్లేదు. అండ్ కొంచెం సౌండ్ అయితే లోలో అయితే ఉంది. అండ్ మనమైతే ఎక్కువైతే కలెక్ట్ చేసుకుందాం గైస్ శాండ్ని. అండ్ ఇది నేను ఇందాకే తెలుసుకున్నా గైస్, ఇది వచ్చేసి రెడ్ శాండ్. అండ్ ఇది వచ్చేసి టెరాకోటా దగ్గర కూడా కొంచెం రేర్ అని అయితే అంటున్నారు కొంతమంది. అండ్ చూడండి, రెడ్ శాండ్ కూడా సేమ్ గ్రావెల్ అండ్ శాండ్ అనే పడిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ప్రతి బ్లాక్ మీద ఒక్క లేయర్ అయితే ఉంటుంది గైస్. చూడొచ్చు, ఎక్కడ మైన్ చేసినా సరే ఇది అయితే ఒక లేయరే ఉంటుంది, అండ్ 2-3 లేయర్స్ అయితే ఉండదు ఇది. చూసారు కదా గైస్, ఎక్కడ మీరు మైన్ చేసినా అదైతే ఒక లేయరే ఉంటుంది. చూసారు కదా, టెరాకోటాలో చాలా కలర్స్ ఉన్నాయి గైస్. చూడొచ్చు, అక్కడైతే బ్లాక్ ఉంది, ఎల్లో ఉంది, వైట్ అండ్ చాలా కలర్స్ ఉన్నాయి టెరాకోటాలో. అండ్ మనమైతే వాటితో అయితే నా ప్లాన్ అయితే చేద్దాం. అండ్ నేనైతే పెట్టేస్తాను శాండ్, ఎందుకంటే నాకు రెడ్ శాండ్ అయితే అవసరం లేదు, మనకైతే శాండ్ అయితే అవసరం గైస్. మనమైతే శాండ్ అయితే తీసుకెళ్ళిపోదాం. మన దగ్గర వచ్చేసి షవల్ అయితే లేదు గైస్, దానివల్లనే లేట్. అండ్ యాక్స్ని వాడచ్చు, బట్ మనమైతే వుడ్కి కావాలి కదా యాక్స్, అందుకే నేనైతే యాక్స్ అయితే వాడట్లేదు. అండ్ మనమైతే తొందరగా అయితే మైన్ చేసుకుని వెళ్ళిపోదాం శాండ్ని. అండ్ మైనింగ్ కూడా చేద్దాం గైస్, కొంచెం మైనింగ్ అయితే చేద్దాం మనం, ఎందుకంటే ఐరన్ కావాలి మనకి. అండ్ చెప్పండి, హౌస్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మనమైతే గుమ్మిన్ మైన్ అయితే చేసుకుందాం. అండ్ ఆల్మోస్ట్ ఒక స్టాగ్ అయితే పట్టుకెళ్దాం గైస్, మనమైతే స్టాగ్ అయితే పట్టుకెళ్దాం. స్టాగ్ శాండ్ అయితే సరిపోతుంది మనకి. ఇంకొకటి గైస్, అండ్ సరిపోయింది, శాండ్ అయితే మన దగ్గర అయితే వచ్చేసింది. బ్యాక్ టు బేస్. అండ్ నేనైతే లెట్స్ ప్లే సిరీస్ కూడా స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా గైస్. అండ్ చెప్పండి, లెట్స్ ప్లే సిరీస్ ఆడనా వద్దా అనేది. అండ్ మనమైతే ఫుడ్ తిందాం. చూసారు కదా గైస్, మన బేస్ అయితే అటైతే ఉంది. మనమైతే గుమ్నైతే వెళ్ళిపోదాం. అండ్ చాలా ఇంటి దగ్గర ఉన్నాయి గైస్ ఇలా గోతులు అయితే. అండ్ ఎవరో ఇంటి ముందర ఆ ఇల్లు గైస్, వాడి ఇంటికైతే అసలు లోపలికి వే కూడా లేదు, నేనే కాబుల్ స్టోన్ పెట్టి అయితే వే అయితే వేసాను, లేకపోతే వాడి ఇంట్లోకి అయితే వెళ్ళాం మనం. అలా ఉంది, వాడి ఇంటి ముందు ఒక గొయ్యి అలా ఉంది గైస్. మనమైతే బేస్కి అయితే వచ్చేసాం. అండ్ దీంట్లో అయితే కోల్ లేదు, అండ్ కోల్ తెచ్చుకున్నా గైస్. అండ్ కొంచెం అయితే తెచ్చాను, ఉందో లేదో అయితే చూద్దాం. అండ్ ఉంది గైస్,
30 కోల్ అయితే ఉంది. దీన్ని అయితే మనమైతే వాడాల్సిందే. అండ్ మనమైతే పెట్టుకుందాం. చూడొచ్చు నా దగ్గర ఉన్నాయి ఇవే గైస్. అండ్ 2 పికాక్సెస్ అవైతే నేనైతే వాడట్లేదు. చూసారు కదా, నేనైతే ఒక హేవేర్ అయితే ఉంచుకున్నా గైస్. ఏ వేటినైనా ఇంటికి తేవడానికి అయితే పనికొస్తుందని షీప్స్ అండ్ కౌస్కి, అందుకే నేనైతే ఉంచాను. అండ్ మనమైతే గమ్మునైతే పెట్టేద్దాం గ్లాస్ని. మనమైతే గమ్మునైతే తీసుకుందాం. అండ్ ఆ చివరైతే పెట్టట్లేదు గైస్, ఎందుకంటే అక్కడైతే ఇక్కడ వచ్చేసి ఇదైతే పెట్టాలి ల్యాంప్టన్, దానికోసమే వెయిటింగ్. అండ్ నా దగ్గర అయితే ఐరన్ అయితే లేదు ల్యాంప్టన్ పెట్టడానికి, అందుకని నేనైతే పెట్టట్లేదు. అండ్ మనమైతే మైనింగ్ అయితే వెళ్ళాలి గైస్. అండ్ నేనైతే ఒక చోటనైతే చూశాను. అండ్ ఆ కేవ్లోకి అయితే వెళ్దాం మనం. అండ్ కోల్ తెస్తున్నప్పుడు అయితే కనిపించింది గైస్ నాకు కేవ్ అయితే. అండ్ మనకైతే గుమ్నైతే కావాలి గ్లాస్. ఇంకా ఒక సైడే ఫిల్ చేసాం గైస్ మనమైతే, ఇంకా చాలా సైడ్ అయితే ఫిల్ చేయాలి మనం. అండ్ చూడండి గైస్, నేనైతే ఇలా డిజైన్ అయితే చేశాను, చూసారు కదా. బ్రిడ్జ్ వుడ్ అండ్ ఓక్ వుడ్తో అయితే చేసా గైస్ దీన్ని. ఇది వుడ్ కాదు గైస్, స్లాబ్స్ గైస్ ఇవైతే. నా దగ్గర అయితే ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. చూసారు కదా గైస్, ఇవే గైస్ బ్రిడ్జ్ వుడ్ స్లాబ్స్ అండ్ ఓక్ వుడ్ స్లాబ్స్. వీటితో అయితే నేనైతే కన్స్ట్రక్ట్ చేశాను. అండ్ కింద కూడా స్లాబ్సే గైస్, కింద కూడా స్లాబ్సే, చూపిస్తే చూడండి. చూసారు కదా గైస్, కింద కూడా స్లాబ్సే. అండ్ మనమైతే స్లీప్ అయితే వేయాలి. ఇంకా గ్లాస్ అయితే వచ్చింది, మనమైతే ఇవైతే పెట్టేసుకుందాం. అండ్ చాలా ఐరన్ కావాలి గైస్. మన దగ్గర అయితే పికాక్స్ ఉంది. అండ్ ఆ పికాక్స్ అయితే నేను ఉంచుతాను, ఏమన్నా డైమండ్స్ దొరికితే దాంతో అయితే మైన్ చేస్తాను నేనైతే, అందుకే ఉంచుతున్నా గైస్ నేను వచ్చేసి పికాక్సెస్ని. అండ్ మనమైతే స్లీప్ అయితే వేద్దాం, లేకపోతే ఏమన్నా వచ్చేస్తే ఇంట్లోకి. ఎందుకంటే సైడ్ అయితే ఏం లేవు, వెంటనే ఒక్క బ్లాకే కాబట్టి ఎక్కైతే వచ్చేస్తాయి అవి. అండ్ మనం వచ్చేసి ఐరన్ అయితే తెచ్చుకుందాం గైస్. అండ్ కోల్ అయితే లోపల పెట్టక కొంచెం కోల్ అయితే తీసుకోవాలి, మనకైతే కావాలి గైస్. అండ్ కొంచెం కోల్ అయితే కావాలి మనకి, ఎందుకంటే నా దగ్గర టార్చెస్ అయితే తక్కువ ఉన్నాయి గైస్, అసలు లేవు టార్చెస్ అయితే. అండ్ ఇంకా సరిపోవు, వుడ్ అయితే కావాలి మనకి. రిచ్ వుడ్ అయితే వాడేస్తున్నా గైస్ నేనైతే. మనకి స్టిక్స్ అయితే కావాలి. అండ్ ఎంత వస్తే అంత చేయను గైస్, కొంచెం కోల్ కూడా కావాలి మనకి, అందుకే చాలా జాగ్రత్తగా అయితే వాడుకోవాలి కోల్ని. అండ్ మిగతా స్టిక్స్ని అయితే లోపలైతే పెట్టేస్తున్నా. అండ్ మనమైతే వెళ్దాం గైస్, వెళ్ళి కొంచెం ఐరన్ అయితే తెచ్చుకుందాం. వెళ్దాం గైస్. టెరాకోటా దగ్గర అయితే నేనైతే ఒక కేవ్ అయితే చూశాను మైన్ చేస్తున్నప్పుడు. అండ్ ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం మనం. చూసారు కదా గైస్, ఒక్కొక్క బిల్డింగ్ కింద ఎన్ని కేవ్స్ ఉన్నాయో. అండ్ వీటికైతే లోపలికి వెళ్ళడం కూడా వే అయితే లేదు, బట్ చాలామంది విలేజర్స్ అయితే దిగారు గైస్ వీటిల్లోకి. అండ్ అలా దిగుతున్నారో కూడా తెలియదు నాకు. వీటిలోకి వే అయితే లేదు గైస్, చూసారు కదా. లోపల ఒక విలేజర్ కూడా ఉన్నాడు లోపల, వీడు ఎలా వెళ్ళాడో కూడా తెలియదు గైస్ నాకైతే. అండ్ వీడినైతే నేనైతే తీసుకొస్తాను. అండ్ వీడినైతే అలాగన్నా పైకైతే తీసుకురావాలి గైస్. పైకైతే వే అయితే వేద్దాం మనం. అండ్ మనమైతే వేసాం గైస్. అండ్ వీడే రావాలి. అండ్ వీడైతే చూడలేదనుకుంటా, అటైతే వెళ్ళిపోతున్నాడు వీడు. వీడైతే రావట్లేదు గైస్.
వీటైతే వే అయితే వేసాం, బట్ వీడైతే రావట్లేదు ఇటు. వీడిని ఎలాగన్నా తీసుకురావాలి అటు. పదరా బాబు, పదా గమ్ని. అటు వేసారా నీకు బయటికి? పదా అటు పదాటు. ఎక్కడ ఆగిపోతున్నాడు గైస్? అందుకే కొట్టాను. వీడైతే బ్లాక్స్ దగ్గర అయితే ఆగిపోతాడు గైస్, పైకి ఎక్కే చోటన. వీడైతే గమ్మునైతే వెళ్ళడు పైకి. చూసారు కదా గైస్, వీడు అటు ఇటు అయితే మూవ్ అయితే అయిపోతాడు. చూసారు కదా గైస్, మళ్ళీ వీడైతే కేవ్లోకి వెళ్తున్నాడు. వదిలేద్దాం గైస్. ఓ మై గాడ్, చాలా పెద్ద కేవ్ గైస్ ఇదైతే. ఇంకా ఎంత ఉందో కూడా తెలియదు మనకైతే. మనమైతే వెళ్ళొద్దా ఇలాంటి వాటిలోకి? అండ్ మనం వేసాం, బట్ వీడైతే రావట్లేదు. నేనైతే వెళ్ళిపోతున్నాను. నేనైతే అలా అయితే వదిలేద్దాం, ఏమోదు. వాడే వస్తాడు నిద్రపోవడానికి పైకి. అండ్ టెరాకోట ఏటి ఉంది? ఇటైతే ఉంది గైస్ టెరాకోట. మనమైతే వెళ్ళిపోదాం గైస్ గమ్ని. అండ్ కొంచెం ఐరన్ కావాలి గైస్, అందుకనే నేనైతే ఐరన్ కోసం అయితే చూస్తున్నాను. అండ్ ఇక్కడే ఉంటుంది గైస్ కేవ్ వచ్చేసి. నిన్న మీకు వీడియోలో అయితే చూపించాను, బట్ నేనైతే రాలేదు. ఇదే గైస్ ఆ కేవ్ వచ్చేసి. అండ్ పైకి చూడడానికి ఇలా అయితే ఉంది గైస్. నేనైతే ఇక్కడైతే కోల్ అయితే మైన్ చేశాను. అప్పుడైతే నాకు ఇక్కడ కేవ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా గైస్, నాకు ఇక్కడ కేవ్ అయితే వచ్చింది. అండ్ చాలా పెద్దది గైస్, నేనైతే చెక్ చేశాను. ఇంకా కోల్ ఉంది. మనమైతే ఫస్ట్ టార్చర్స్ అయితే పెట్టుకుందాం. చూసారు కదా గైస్. అండ్ ఆ సౌండ్ ఏంటో నాకైతే తెలీదు. అండ్ ఇక్కడైతే ఇంకా పెద్దగా అయితే ఉంది గైస్ కేవ్. అండ్ ఎటర్లాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మనమైతే టార్చర్స్ అయితే పెడదాం. అయితే వెళ్దాం గైస్ మనం. అండ్ ఈ కేవ్ ఇంకా చాలా దూరం అయితే వెళ్తుంది గైస్. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా గైస్, ఈ కేవ్ అయితే ఇంకా దూరం అయితే తీసుకొచ్చింది మనల్ని. ఒక టెరాకోటా వైపు అయితే తీసుకొచ్చింది. అండ్ మనమైతే ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఐరన్ అయితే కావాలి. చాలా కావాలి గైస్ ఐరన్ వచ్చేసి మనకి. అండ్ ఏమన్నా టూల్స్ కూడా చేసుకోవాలి మనం. పికాక్స్ ఉంది. అండ్ మనమైతే షీల్డ్ అయితే చేసుకుందాం. షీల్డ్కి అయితే ఐరన్ అయితే కావాలి కదా, దానికోసమే వచ్చారు గైస్. నేనైతే కలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ పక్క నుంచి అయినా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ అయితే చేసాను గైస్. అండ్ మొత్తం ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుందాం గైస్ మనమైతే. అండ్ దీంట్లో అయితే గోల్డ్ అయితే వేస్ట్ గైస్. గోల్డ్ వచ్చేసి గోల్డెన్ యాపిల్స్ అలాంటి వాటికి అయితే యూజ్ అవుతుంది. అండ్ మీరు ఎవరు ఆడుతున్నట్టయితే గోల్డ్ ఆర్మర్స్ అలాంటివి అయితే చేసుకోకండి, వేస్ట్ గైస్ దీంట్లో గోల్డ్ ఆర్మర్స్ అయితే. అండ్ చాలా తొందరగా అయితే ఇరిగిపోతాయి గైస్. అవి వచ్చేసి స్టోన్ అండ్ వుడ్లా కాదు, చాలా తొందరగా అయితే బ్రేక్ అయిపోతాయి అవి. అందుకే ఎవరు గోల్డ్ అయితే చేసుకోకండి. ఏమన్నా టూల్స్ అలాంటివి చేసుకోవాలనుకుంటే. మనం వచ్చేసి కోల్ కూడా అయితే కలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇంకా చాలా ఐరన్ ఉంది గైస్, అది మొత్తం మనమైతే కలెక్ట్ అయితే చేసుకుందాం. చూసారు కదా గైస్, కోల్ అయితే చాలా అయితే ఉంది ఇక్కడ. అని చెప్పండి గైస్, ఇంకా ఏమేమి గేమ్స్ ఆడినా కూడా. అండ్ నేను చేయగలిగే గేమ్స్ అయితే చేస్తాను. నేనైతే కోల్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఎంత ఉందో కూడా తెలియదు గైస్ ఈ కోల్ వచ్చేసి నాకు.
మనమైతే కలెక్ట్ చేసుకుందాం. ఫుడ్ అయితే అయిపోతుంది గైస్ మనకి. తొందరగా అయితే వెళ్ళిపోవాలి గైస్. మనమైతే నైట్ అయ్యే లోపలకి అయితే వెళ్ళిపోవాలి, లేకపోతే నైట్ అయితే అంతే గైస్. అండ్ ఒకసారి బేస్కి వెళ్ళి అయితే వద్దాం అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకా మధ్యాహ్నం అయితే అయినట్టుంది ఓల్డ్లో. అండ్ గమ్నైతే కలెక్ట్ చేసుకుందాం మనం. నైట్ అయితే క్రీపర్స్ అయితే వస్తారు గైస్. ఒక్కసారి వాడి దగ్గర మనం ఉంటే చాలు, పట్ మన వెళ్తాడు క్రీపర్ వచ్చేసి. అండ్ ఒక్క దెబ్బతో పోతాం గైస్. మనమైతే ఒక్క దెబ్బతో అయితే చనిపోతాం. అండ్ మీకు చెప్పండి, ఏ మోబ్ మీకు ఇష్టమే లేదో కూడా చెప్పండి. అండ్ నాకైతే క్రీపర్ అయితే ఇష్టం లేదు గైస్. అండ్ చూపిస్తాను మీకు అన్ని మోబ్స్ అయితే చూపిస్తాను, అవి ఎలా యూజ్ అవుతాయో కూడా. అండ్ కొన్ని మోబ్సే యూజ్ అవుతాయి గైస్, కొన్ని మోబ్స్ అయితే వేస్ట్. నాకైతే క్రీపర్ అయితే ఒకదానికే యూజ్ అవుతుంది. దాని నుంచి గన్ పౌడర్ అని అయితే వస్తుంది గైస్. దాని ఒక్కదానికే క్రీపర్ అయితే యూజ్ అవుతుంది, ఇంకా ప్రతి దానికి వేస్ట్ గైస్. ఒక్కసారిగా మొత్తం అందరి మైండ్స్ని అయితే బ్లాస్ట్ అయితే చేసేస్తుంది అది. అలాంటిది గైస్ ఈ క్రీపర్. అండ్ చాలామంది చాలా ఎఫర్ట్ పెట్టి అయితే ఆడతారు గైస్ మైన్క్రాఫ్ట్ని. చనిపోతే ఒక్కసారి చనిపోతే అంతే, మళ్ళీ స్పాన్ అవచ్చు, బట్ ఒక్కసారి చనిపోతే అదోలా ఉంటుంది ఫీలింగ్. అండ్ మనమైతే కలెక్ట్ చేసుకుందాం ఐరన్ని. చాలా ఐరన్ అయితే వస్తుంది గైస్ మనకి. చూసారు కదా గైస్, ఆల్మోస్ట్ ఈ ఒక్క కేవ్లోనే చాలా ఐరన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రావెల్ కూడా ఉంది గైస్. అండ్ నాకైతే గ్రావెల్ అయితే ఇష్టం లేదు. ఇలా వచ్చాలా అయితే పడిపోతుంది గైస్. ఒక్కసారి గ్రావెల్ ఉన్న ఏరియాలో ఉంటే అంతే మనం. అండ్ ఇంకా నేను కోల్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ కేవ్లో అయితే చాలా కోల్ అయితే వచ్చింది గైస్ మనకి. చూడొచ్చు గైస్, నేనైతే కోల్ అయితే మొత్తం అయితే కలెక్ట్ చేసేసుకుంటాను. అండ్ ఇంకా చాలా కోల్ అయితే ఉంది గైస్, చూడొచ్చు చాలా కోల్ అయితే ఉంది దీంట్లో. అండ్ ఆల్మోస్ట్ ట్యాగ్ అయితే వచ్చేలా ఉంది కోల్. అండ్ దీంట్లో కోల్ ఉంటేనే ఏమన్నా గైస్, కోల్ లేకపోతే ఐరన్ అయితే స్మెల్ట్ అయితే చేయలేం. అండ్ పికాక్స్ అయితే ఇరిగిపోయింది. అండ్ నైట్ అయితే అయిపోతుంది గైస్, నేనైతే చూసుకోలేదు. నైట్ అయితే అయిపోతుంది, మనమైతే గుమ్నైతే వెళ్ళిపోవాలి మన బేస్కి. అండ్ మన బేస్ వచ్చేసి అటైతే ఉంది గైస్, కనిపిస్తుంది చూడండి మన బేస్ అయితే. అండ్ వాడు ఆవిడ చెట్టు అయితే ఎక్కాడు గైస్ అక్కడ, చూసారు కదా. మనమైతే గుమ్నైతే వెళ్ళిపోదాం మన బేస్కి. చూసారు కదా గైస్, మన బేస్ అయితే అటైతే ఉంది. అండ్ కొంచెం దూరమే గైస్, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. అండ్ మనమైతే బేస్కి అయితే వచ్చేసాం గైస్. గమ్మున స్లీప్ అయితే వేసేద్దాం. నేనైతే స్లీప్ అయితే వేస్తాను గైస్, నేను స్లీప్ అయితే వేస్తాను. అండ్ వచ్చింది గైస్ మనకైతే అండర్ మ్యాన్ అయితే వచ్చాడు గైస్. వాడి కళ్ళల్లోకి అయితే చూడకూడదు గైస్, కళ్ళల్లోకి చూస్తే కనుక కొడతాడు వాడు, చంపేస్తాడు మనల్ని అయితే. డీటెయిల్ అయితే ఉన్నాడు వాడు అలా టెలిపోర్ట్ అవుతా అయితే ఉంటాడు గైస్. వాడైతే టెలిపోర్ట్ అవుతా అయితే ఉంటాడు. నేనైతే ఒక చోటనైతే దాక్కుంటున్నా గైస్. అండ్ లేకపోతే వాడు ఒక్కసారి వచ్చి అయితే చంపేస్తాడు గైస్ మిమ్మల్ని. చూడొచ్చు గైస్, ఇక్కడైతే కోడ్ అయితే ఉంది. అండ్ ఇక్కడే క్రీపర్ అయితే ఉంది గైస్.
అండ్ కోడ్ అయితే వచ్చింది ఇంట్లోకి. ఓ మై గాడ్, వాడైతే ఎక్కడికే అయితే వచ్చాడు గైస్. అండ్ ఈ వీడియో ఇంత గైస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ అంటిల్ దెన్ సీ యూ.